లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసిందే, డబుల్ ఫ్రీడమ్. ఏదైనా చెయ్యి, ఏమైనా చెయ్యాలి, సపోర్టివ్. నాకు నాకు సాధ్యమైనంత వరకు వాళ్ళు సపోర్ట్ చూస్తాం బిగ్ బాస్ లో ఎన్ని సార్లు ఇంకా అవసరం అంటే నేను అదే అంటా, ఏదో చెప్తున్నట్టు ఉంటుంది కానీ నాకు వేరే పర్సన్ కానీ వేరే ఫ్రెండ్ కానీ అంటే అన్నీ తనే. ఇంకా ఏం టాపిక్ ఉంటుంది, దేని గురించి చెప్పను నేను. అండ్ ఆల్మోస్ట్ కరోనా వచ్చి 3 ఏళ్ళు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ తను. ప్రతిదీ ఇట్స్ రిలేటెడ్. కోర్స్ హస్బెండ్ అన్నాక రిలేట్ అవుతుంది కానీ చాలా ఎక్కువ అటాచ్మెంట్. హీస్ మోర్ దెన్ హస్బెండ్ అలా చెప్పచ్చు. ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. ఎస్, అది మాకు యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో ఉండేటప్పుడే తెలిసిపోయింది మాకు మీ మాటల త్రూ. అండ్ అంటే మీది రిలేషన్ ఎలా అంటే లైక్ మ్యారేజ్ అనుకునేటప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సార్లో మీకు నచ్చినటువంటి క్వాలిటీస్ కానీ, బెస్ట్ మూమెంట్ కానీ, ఎమోషన్ మూమెంట్స్ కానీ అలాంటివి నాతో షేర్ చేసుకోండి. బెస్ట్ అంటే ఈ ప్రతి అమ్మాయికి పెళ్ళి అనేది చాలా టర్నింగ్ పాయింట్. దట్ ఈస్ వేర్ ఇట్ విల్ బి డిసైడెడ్. అంటే కెరియర్లో పైకి రావాలన్నా, లేదంటే పీస్ఫుల్గా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా. ఫర్ మీ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పాలి. ఎందుకంటే అర్థం చేసుకోవడం ఒకటైతే, నువ్వు ఏం చేసినా దానికి నేను నా సాధ్యమైనంత వరకు సపోర్ట్ చేయడం అనేది ఈ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్. నాకన్నా ముందు తను ఆలోచించడం జరుగుతుంది. నా బ్రెయిన్ చాలా తక్కువ పని చేస్తే చాలు అనమాట. సేమ్ వేవ్ లెంత్ ఉంటుంది, ఏజ్ కూడా సేమ్ కాబట్టి ఏది చేస్తే బెటరు అనేది నా వర్క్ విషయంలో అస్సలు తలదొచ్చు. ద సేమ్ టైం సపోర్ట్ కావాలి అని నేను అడగకముందే తను సపోర్ట్ చేస్తాడు. ఫైనాన్షియల్ విషయంలో కానీ చాలా సూపర్ మేనేజ్మెంట్ అనమాట. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఒక సర్టెన్ టైంలో చాలా డబ్బులు వస్తాయి, తర్వాత అంతా ఆగిపోతుంది. ఆ విధంగా చూసుకుంటే మేము ఎంజాయ్ చేయాలి ఇనీషియల్ డేస్లో అనేది పక్కన పెట్టి ఫస్ట్ మనం సెటిల్ అవ్వాలి. బికాజ్ ఐ స్టార్టెడ్ విత్ 0. నా ఇష్టం కొద్ది పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను అప్పటికే ఎర్న్ చేస్తున్నాను. ముందుది ఏం తెచ్చుకోలేదు, తర్వాత పెళ్ళైన తర్వాత ఏం సంపాదించుకున్నా అదంతా చాలా ప్రాపర్గా మేనేజ్ చేసి టుడే ఐఎమ్ వెల్ సెటిల్డ్ అని గట్టిగా చెప్పుకోగలను అనమాట. సో ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తనతో పాటు తను ఎంత జాబ్ చేసినా ఏం చేసినా ఫస్ట్ నేను తిన్నానా, నేను ఉన్నానా, నేను కంఫర్ట్ ఉన్నానా, తర్వాతే తను. నాకు కాళ్ళు నొప్పి వస్తాయా, లేదంటే ఎక్కువసేపు నుంచుంటే కాళ్ళు నొప్పి వస్తాయి నీకు, కూర్చో అంటాడు. లేదంటే కింద కూర్చుంటే నీకు కాళ్ళు నొప్పి వస్తాయి. చాలా మైన్యూట్ థింగ్స్ అన్నీ చాలా పట్టించుకుంటాడు అనమాట. మా ఫ్రెండ్స్ అందరికీ చాలా జలస్ అన్నమాట తిన విషయానికి వస్తే. వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్స్ కానీ, లవ్ చేయడం విషయంలో కానీ అన్నీ ఒక పాళ్ళు ఎక్కువే. అవునా? అందుకనే మీ లవ్ స్టోరీ అనేది ఏం లేదా, నేను ఊర్లోనే ఉండేదాన్ని కాబట్టి వీ నో ఈచ్ అదర్ చిన్నప్పటి నుంచి తెలుసు. ప్రపోజల్స్ అలాంటివి ఏం లేవండి. నార్మల్ వెరీ అదే ఒకటే, నేను ఇది అని చెప్పక్కర్లేదు తనకి, తను ఇదని నాకు చెప్పక్కర్లేదు. మాటలు తక్కువైనా ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతాయి కాబట్టి పెళ్ళి అలాగా ఒప్పించుకొని చేసుకున్నాము. తర్వాత ఇంకా మా బాధ మాది, మా కష్టం మాది. ఈరోజు ఇంత హ్యాపీనెస్గా ఉన్నా సరే మా ఇద్దరిదే. సో చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మ్యారేజ్ అలా అయిపోయింది. అయిన తర్వాత ఈరోజు అప్పుడు కష్టపడ్డాను కాబట్టి టు లైన్ అప్ ఎవ్రీథింగ్. నేనైతే ఇంక వర్క్ మిగతా ఏవి పట్టించుకోలేదు, అంతా తన మీద వదిలేసాను. ఈరోజు ఎంత లైనప్ చేసి పెట్టాడు కాబట్టి ఈరోజు కూర్చొని సెటిల్డ్గా పని వస్తే చేస్తున్నాను. అది కూడా అవుట్ ఆఫ్ మై ప్యాషన్. వర్క్ చెయ్యాలి అని కంపల్షన్ లేదు, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అండ్ హీ ఎంకరేజెస్ ఇన్ దాట్ టూ. ఏదైనా ప్రాజెక్ట్ తీసుకో, నీ ఇష్టానికి చెయ్యి, కష్టపడైతే చేయకు, అది అంత అవసరం లేదు అంటాడు. కానీ ఈ రోజుకి ఇష్టంతోనే చేస్తున్నాను. పాపం 6 weeks కూడా మీరు గేమ్స్ ఆడుతునేటప్పుడు ఇవన్నీ చూసి ఎంత ఫీల్ అయి ఉంటారు. అయ్యో కాలు నొప్పి పెడుతుందేమో, తను తిన్నిందో లేదో కదా ఉంటుంది. 100%. ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు అదే అనిపిస్తుంది. వచ్చిన వెంటనే బెలూన్లో గాలి తీసేసినట్టు అయిపోయావు, ఆరిపోయామ్మా అని చెప్పేసి అంటాడు. బట్ ఆ వేడికి అంత స్ట్రెస్ లెవెల్స్కి ఉంటుంది, డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ మిస్సింగ్ హోమ్ అనేది ఎప్పుడు తెలియలేదు, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఎందుకంటే వీవర్ ఇన్ టచ్ ఎవ్రీ డే. కమ్యూనికేషన్ లేకుండా అయితే ఇప్పటి వరకు ఆల్ ద 10 years అయిన పెళ్ళయ్యి ఎప్పుడు లేం. ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో బాగా మిస్ అయ్యారు మీరు. బాగా, ఆఫ్ కోర్స్. అంటే వెళ్ళినప్పటికి తెలియలే. 1 week ఇట్ టుక్ టైమ్ టు సెటిల్ డౌన్. అంటే మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవడం, అక్కడ పద్ధతులు కానీ ఎలా ఉండాలి ఏంటి తెలుసుకోవడానికి 1 week పట్టింది.
బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ. ఎక్కడో వాష్రూమ్ ఉంటుంది, ఎక్కడో బట్టలు ఉంటాయి, ఎక్కడో ఇది ఉంటుంది, అండ్ మిగతా 20 మంది అందరితో కలిపి ఒక రూమ్ షేర్ చేసుకొని ఉంటాం. సో కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది. అలవాటు అయ్యే కొద్దీ ఇట్స్ లైక్ ఆర్ హోమ్. ఇంట్లో లాగా తిన్నారా ఉన్నారా కొంచెం రిలాక్స్ అయ్యి కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చోవడం అలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఫస్ట్ 1 week ఇట్ టుక్ టైమ్ టు సెటిల్ డౌన్. ఓకే. సో అప్పుడు మాత్రం సెకండ్ వీక్ నుంచి మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేసింది. సెకండ్ వీక్ అని చెప్పాను. వెన్ ఐమ్ సిక్, ఒక 1 week అయితే చాలా సిక్ అయ్యాను నేను, ఫీవర్ అది వచ్చి బాగా. సో దెన్ బాగా ఇంకా అమ్మా అనిపించింది. ఏదైనా నొప్పి వచ్చినప్పుడు, బాధ అనిపించినప్పుడు, ఏదైనా ఎవరైనా మాట చేసేవాళ్ళు, బికాజ్ అంటే ఐఎమ్ హీజ్ మౌత్ అండ్ హీజ్ మై బ్రెయిన్. తను ఏం మాట్లాడాలనుకున్నా నేను మాట్లాడతాను, నేను ఏం ఆలోచించాలన్నా తను ఆలోచిస్తాడు మేడం. బ్రెయిన్ పార్ట్ అంతా తనది, మాటలంతా నావి అన్నట్టు ఉండేది. ఇట్స్ లైక్ వీ కంప్లీట్ ఈచ్ అదర్. ఇద్దరం ఒకళ్ళు లేకపోతే ఇద్దరికి మైనస్సే వెళుతుంటుంది. నాగార్జున గారితో చెప్పి ఎమోషన్ అయ్యారు ఫస్ట్ బేబీ గురించి. యా కదా, అది లైఫ్లో కొంచెం నాగార్జున గారికి చెప్పడం జరగలేదు, అది ఏవీలో మళ్ళీ అంటే జర్నీలో ప్లే చేసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు క్రై మళ్ళీ ఏడిపించేశారంటే అంటే కొన్ని మూమెంట్స్ ఉంటే మనం అది ఏం చేయలేము అన్నట్టుగా అన్నారు అనమాట. సో ఇప్పుడు చాలా చక్కగా ఇంకో క్యూట్ బేబీ వచ్చేసింది. మా చెల్లి కూతురు, అండ్ అంటే మా పిల్లలాగే ఉంటుంది అది. అంటే నేను అనుకుంటున్నాను మీ డాటర్ అనుకుంటున్నాము నిన్నటి వరకు వీడియోస్ లో చూసి. అవునా, నా డాటరే కదా, నా డాటరే కదా. చెల్లి డాటర్ అని అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా అలా ఉండదు, ఏదంటే తను కొంచెం ఇలానే. అవును, తను కూడా పాప కూడా. అవును, మా చెల్లి నేను ఒకలా ఉన్నాం కానీ పుట్టిన పిల్లలు వచ్చేసి పోలికలు అంటే బుద్ధులు కూడా నావే వచ్చినాయి కాబట్టి ఎప్పుడు మేకప్ అంటది, ఎప్పుడు కెమెరా పోజ్ చేసుకుంటా అద్దంలో చూసుకుంటూ, ఇది మేబీ చెప్పలేము ఎలా వచ్చింది అనేది తెలియదు. దాని చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇంటరాక్షన్ కూడా నాతోనే. దాని మాటలు కరోనా టైం కాబట్టి బయటకు పంపడానికి లేదు, మా చెల్లి కొంచెం తక్కువ మాట్లాడుతుంది, నా అంత మాట్లాడుతూ. సో ఆ ఇంటరాక్షన్ అంతా కూడా వీడియో కాల్సే. అది దానికి తెలిసిన తర్వాత 1 month నేను కనపడకపోయేసరికి ఇంకా అతుక్కుపోయింది అనమాట. ఓకే ఓకే. ఇంకప్పటి నుంచి ఇప్పుడు కూడా మీ కేరింగ్ చూస్తుంటే ఫుడ్ విషయంలో తినలేదు అని అనగానే స్టిల్ నేను థింక్ చేస్తున్నాను, దీనికి బేబీ ఉన్నారా, అయ్యో తెలియలేదే అని అనుకుంటున్నా. మా అమ్మాయి అది ఎవరినైనా అలా నిలబెట్టి మాట్లాడేస్తుంది, ఇంకొక మాట మళ్ళీ అనడానికి కూడా ఛాన్స్ ఇయ్యదు అనమాట. ఓకే. సో ఇప్పటి వరకు చాలా ఫీలింగ్స్ చేసేసారు, అంటే ఇట్స్ హ్యాపీ. మళ్ళీ ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని కాకుండా, అంటే లైక్ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుంది అంటే మనకు ఉంటుంది కదా, ఎంత వర్క్ చేసినా మనకి ఇష్టమైన వర్క్ అది మనం అనుకొని వెళ్ళకపోయినా సరే వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత మనం ఓన్ చేసుకుంటాం. ఇంకా అలా ఇంకేదైనా మీకు క్యారెక్టర్స్ చేయాలని ఏమైనా ఉందా? బీయింగ్ అన్ యాక్టర్ ఏమంటారు, ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది ఇక్కడ అని సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఇప్పటివరకు అన్నీ సాఫ్ట్ అండ్ గర్ల్ నెక్స్ట్ డోర్ చేశాను కాబట్టి ఒకటి ప్యూర్ కామెడీది చేయలేదు. ఇట్స్ వెరీ టఫ్ అనేది చాలా చాలా రోజుల నుంచి ఉంది, చాలా టఫ్ కంప్లీట్ కామెడీ ఇది. అండ్ నెగిటివ్ షేడ్ కూడా చేయలేదు, మేబీ ఫ్యూచర్లో ఈ రెండు చేయాలి. కానీ అల్లు అర్జున్ గారికి అండ్ మహేష్ బాబు గారికి అయితే సిస్టర్ క్యారెక్టర్ వస్తే చేస్తారు కదా. యా, నో చెప్పేది ఎప్పుడు లేదండి, అంటిల్ అన్లెస్ అది నేను పెట్టుకున్న పరిధులు దాటితే తప్ప ఎప్పుడు పింది లేదు. ఐఎమ్ వెరీ ఓపెన్ టు ద వర్క్. ఎప్పుడు ఎంత మంచి ఛాన్స్ వస్తే అది తీసుకోవడానికి రెడీగా ఉంటాను.